హలో అందరికీ వెల్కమ్ టు సిరీస్ స్పైసీ ఫుడ్స్. ఈ రోజు అయితే మన రెసిపీ వచ్చేసి దోసకాయ గారెలు. రొటీన్గా మనం సోరకాయ గారెలు, మినప గారెలు అన్నీ చేస్తుంటాము. కాకపోతే ఇలా ఒకసారి దోసకాయ గారెలను కూడా ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తాయి. ముందుగా అయితే నేను దోసకాయల పొట్టంతా తీసేసుకొని లోపల ఉన్న గుజ్జును కూడా తీసేసుకొని అయితే ఈ విధంగా రెడీ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మొత్తం లోపల గుజ్జు తీసేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే తురిమేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అయితే అందులోకి బాగా మెత్తగా తురుముకోవాలన్నమాట. చూడండి, సన్నగా తురిమేసుకోవాలి. ఇంకా మొత్తానికి ఇలా తురుముకొని ఇప్పుడు ఇందులోకైతే రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేస్తున్నాను. ఇందులోకి మనం కొంచెం తక్కువ సాల్ట్నే తీసుకోవాలన్నమాట. ఈ దోసకాయలలో కొంచెం సాల్ట్నెస్ అనేది ఉంటుంది. అలాగే పసుపు, కొంచెం కారపొడి, ధనియాల పొడి, అలాగే ఒక 2 మిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఇందులోకి ఎంత పిండి పడుతుంది అనిపిస్తే అంత మనం బియ్య పిండిని అయితే అడ్జస్ట్ చేస్తూ తీసుకోవాలి. అంటే వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్నెస్ అంత పోయే వరకైతే మనం ఈ బియ్య పిండిని అడ్జస్ట్ చేస్తూ తీసుకొని మనకి గారెలు అనేవి వచ్చే విధంగా మనం పిండి కన్సిస్టెన్సీ అయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. ఇందులో రవ్వని యాడ్ చేసాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట గారెలు అనేవి. ఇలా అయిపోయిన తర్వాత ఒక పేపర్ పైన కానీ ఇలా ఒక కవర్ పైన కానీ తీసేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. లేదంటే చేయి పైన కూడా ఇలా నొక్కేసుకుంటూ వేసేసుకోవచ్చు. మనకి సన్నగా రావాలంటే మనం కవర్ పైన పెట్టేసుకొని తీసుకుంటే సన్నగా వస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకొని ఇలా తక్కువ ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 2 వైపులా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీగా మంచి టేస్ట్గా రెడీ అయిపోతాయి. ఇంతేనండి, ఇలా ఈ విధంగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవడమే. మంచి టేస్ట్తో మనకి దోసకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఇంట్లో ఉన్నప్పుడు దోసకాయ, టమాటా అలా పచ్చళ్ళు కాకుండా ఇలా ఒకసారి దోసకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా మంచి టేస్ట్లో ఉంటాయి. ఇంకా అదే విధంగా అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా క్రిస్పీగా మనం కాల్చేసుకోవడమే అనమాట. ఫైనల్గా మనకి టేస్టీగా దోసకాయ గారెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.